హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారా, మార్నింగే మా ఇంటికి అయితే అతిథులు వచ్చాయి. అవేనండి ప్యారెట్స్. 4-5 ప్యారెట్స్ అయితే వచ్చాయి. సో తర్వాత 3 ఎగిరిపోయాయి. తర్వాత ఇంకొకటైతే మంచిగా తింటుందన్నమాట. రాత్రి అన్నం అయితే కొంచెం మిగిలిందండి. సో దాన్నైతే కలిపేసి ఇక్కడ అత్తయ్య అయితే పెట్టారనమాట గోడ మీద. ఆ 3 కొంచెం కొంచెం తిని అయితే వెళ్ళిపోయాయి. ఇంకా అక్కడ గోడ మీద చూడండి, పక్కింటి వాళ్ళ బాత్రూమ్ మీద ఉడత కూడా చూస్తుంది. దానికి కూడా ఆకలేస్తున్నట్టుంది. నేను ఎలా వెళ్ళాలా అని మాత్రం తెగ ట్రై చేస్తుందనమాట. ఇంకా అక్కడైతే ఒక్క చిలకే చక్కగా కూర్చొని మంచిగా కడుపు అయితే నింపుకుంటుంది. పాపం వాటికి ఆహారం దొరకట్లేదేమో, ఇలా ఇళ్ళ దగ్గరికి వచ్చేసి చక్కగా అంటే ఇక్కడ చాలామంది ఇలా గోడల మీద కానీ, చాలామంది వేరే దగ్గర కూడా గోడల మీద కానీ ఏదో ఒకటి వాటర్ కానీ వాటికి ఆహారం కానీ పెడుతూ ఉంటాయి కదా. సో రెగ్యులర్గా పెట్టే వాళ్ళ ఇంటికి అయితే రెగ్యులర్గా వస్తాయండి. మా అత్తయ్య వాళ్ళు అయితే రెగ్యులర్గా పెడతారనమాట. అందుకే ఏదో ఒకటి వస్తూనే ఉంటుందన్నమాట. కాకులు కానీ, పిట్టలు, చిలకలు, ఉడత ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఉడతకి ఇంకా అనేది దొరకలేదనమాట తినడానికి. సరే అని చెప్పేసి ట్రై చేసి ఎలాగోలో అది కూడా ఫుడ్ తినేద్దామని అయితే వచ్చేసింది చూసారా. సో చిలక అండ్ ఉడత మంచిగా వాటి కడుపులను అయితే నింపుకుంటున్నాయి. ఉడత రాగానే చిలక కూడా ఎగిరిపోయిందనమాట. పాపం భయమేసిందేమో దానికి. సో మార్నింగే ఇలా ఒక మంచి ఇలా ఈ ప్యారెట్స్ని, ఉడతల్ని చూసి అయితే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాము. అది పక్కకి వెళ్ళిపోగానే మళ్ళీ చిలకొచ్చింది చూడండి. వాటికి ఎంత తెలివి ఉంటుందో, మనుషుల కన్నా మూగ జీవాలకే తెలివి అనేది ఎక్కువ అండి. సో ఇంకా ఇలా అయితే చక్కగా వాటితో అయితే కొంచెం సేపు అలానే వాటిని చూస్తూ అవి చేసే చేష్టలను అయితే చూస్తూ కొంచెం సేపు అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయాము. ఇంకా తర్వాత అయితే ఇంకా కొంచెం జూమ్ చేసి అయితే తీద్దామని చెప్పేసి ఇక్కడ చూడండి ఎలా తీశారో. అది ఆ చెట్టుకున్న మొగ్గు ఉంటుంది కదా, ఆ మొగ్గను కూడా తీసుకొని తింటుందన్నమాట. చూడండి ఎన్ని వచ్చాయో అసలుకి. ఇంకా అలా అయితే ఆ సౌండ్స్ వింటూ కొంచెం సేపు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇది వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము ఊరు బయలుదేరే రోజండి. సో మాకు ట్రైన్ వచ్చేసి నైట్ అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి మేము బయలుదేరే వరకు ఏం చేసామనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంత బిజీగా అయిపోయిందండి ఈరోజు. ఇంకా ఇక్కడ స్కూటీ చూస్తున్నారు కదా, సో దీన్ని అయితే ఇప్పుడు మేము ట్రాన్స్పోర్ట్ వేయాలి. సో దానికోసమే వారైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశారనమాట తీసుకెళ్ళడానికి. సో ఇది మేము వెళ్ళే ట్రైన్కి దీన్ని కూడా వేయమని అయితే మేము రైల్వే డిపార్ట్మెంట్కి అయితే చెప్పాము. సో వాళ్ళు అదే ట్రైన్కి వేస్తా అన్నారనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా స్కూటీ మాతోనే అయితే తిరుగుతుందండి. సో చాలా హెల్ప్ కూడా అయిందనమాట. ఇంకా మా వారైతే తీసుకెళ్ళిపోతున్నారు. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, సో అవి కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఎంత ఎర్లీగా ఇస్తే అంత మంచిది అని ఇంకా మా వారైతే స్టార్ట్ అయిపోయారు. ఇంకా ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే అత్తయ్య అయితే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అయితే చేశారు. ఇంకా ఊరు వెళ్తున్నామనే ముందు రోజు అయితే ఎంత హడావుడి ఉంటుందో మీకు తెలిసిందే కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇడ్లీతో దోశ అనమాట. సో ఇడ్లీ పిండిలో కొంచెం బియ్యం పిండి కలిపేసి దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి అలా వేసి ఇలా అట్టులాగా అయితే చేశారనమాట. చాలా అంటే చాలా బాగుందండి. నార్మల్గా మనం డైరెక్ట్గా ఇడ్లీ పిండితో కూడా వేసుకోవచ్చు. కొంతమంది అన్ని పిండ్లు కలుపుతారనమాట. ఇందులో కొంచెం మైదా పిండి అని, గోధుమ పిండి అని కలుపుతారు కదా. సో అలానే మేము కూడా కొంచెం బియ్య పిండి అయితే కలిపాము. ఇంకా దాంట్లోకి అయితే పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ కాంబినేషన్ అనమాట. నాకైతే పల్లీ చట్నీ లేకపోతే చాలండి, అల్లం చట్నీ ఉంటే చాలు, తినేస్తాను నేను. నాకు అంత ఇష్టం అల్లం చట్నీ. ఇంక ఇక్కడ లగేజ్ చూస్తున్నారు కదా, నా ప్రీవియస్ వ్లాగ్స్ మీరు చూసే ఉంటే కనుక మేము ఒక 2 డేస్ నుంచి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము సర్దుకోవడానికి. ఎందుకంటే నాకు చిన్న పాప కూడా ఉంది. ఏది మర్చిపోయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. తన మందులు కానీ, తనకి కావాల్సినవి కానీ, ఇంకా మాకు కావాల్సినవి కానీ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అందుకే మేము 2 డేస్ నుంచి అయితే ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసాము. ప్రస్తుతానికి అక్కడ కనిపిస్తున్న ఆ 5 ఐటమ్స్ అయినాయి విత్ అదే డైపర్ దాంతో కలిపి అనమాట. సో ఆ డైపర్ది మేము ఎలాగోలా ఆ లగేజ్ తగ్గిద్దాం అనేది చూస్తున్నాము. సో చూడాలి ఎలా చేస్తామనేది. ఇంకా అయితే సర్దడానికి చాలా ఉన్నాయండి. అక్కడ షెల్ఫ్లో చూసారు కదా, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అక్క అయితే చక్కగా మా పక్కింటి అక్క అయితే పులిహార అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా ఊరు తీసుకెళ్ళడానికి నెయ్యి ప్రిపరేషన్ కోసం అత్తయ్య పొద్దున్నే వెన్న తీసి అయితే పెట్టారు. ఇక్కడ ఏంటంటే పాల ప్యాకెట్లో మంచిగా వస్తుందండి మీగడ. ఇక్కడ గోల్డ్ ప్యాకెట్ అంటారంట పాల ప్యాకెట్. సో ఆ ప్యాకెట్ అత్తయ్య వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా తెచ్చుకుంటున్నారు. సో ఆ మీగడంతా స్టోర్ చేసి ఎప్పటికప్పుడు అయితే వెన్న చేస్తూ ఉంటారనమాట. సో అది వెన్న అయితే తీసి పక్కన పెట్టారు.
ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత అయితే నెయ్యి కరిగిద్దామని చెప్పేసి అదైతే పక్కన పెట్టాము. ఇంకా ఆలోపు అయితే వంటగదిలోకి వచ్చాను. ఇదైతే లంచ్ చేసిన తర్వాత అండి, ఇంకా మనకి చెప్పాం కదా ఊరెళ్ళే రోజు ఎన్ని పనులు ఉంటాయో, అయితే గిన్నెలన్నీ అక్కడ బార్లు ఇచ్చాము. సో వాటర్ పోయి అవంతా సర్దేసరికి టైం పడుతుందని చెప్పేసి ఇక్కడ నేను ఒక చిన్న కర్చీఫ్ తీసుకొని మొత్తం అయితే తుడిచి షెల్ఫ్లో అయితే సర్దేస్తున్నాను. అలా అయితే తొందరగా అయిపోతాయి కదా అని చెప్పేసి మొత్తం అయితే సర్దుకుంటున్నాను. లిటరల్గా చెప్పాలంటే అండి, బయలుదేరే వరకు గిన్నెలు వస్తూనే ఉన్నాయన్నమాట. సో లాస్ట్ మినిట్లో కూడా ఏదో ఒకటి కడుక్కుంటూనే ఉన్నాము. అంటే మనం తినేవి, టీ తాగేవి, టిఫిన్ చేసి ఇవన్నీ వస్తుంటాయి కదా. నిజంగా అండి, లేడీస్ ఊరెళ్తున్నారంటే ఎంత ఆలోచిస్తారు, ఎన్ని చేసుకోవాలి అసలు లేడీస్కి. నాకైతే అమ్మో అనిపించింది అనమాట. అంటే వెళ్ళే ముందు ఏంటంటే మొత్తం క్లీన్ చేసుకొని వెళ్తే వచ్చేసరికి ఏంటంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో మనకి ఎక్కువ బర్డన్ కూడా ఉండదు. అదే మనం అక్కడ వదిలేసి వెళ్ళిపోతే అసలు అంతా ఆ జర్నీలు చేసి వచ్చి పనులు చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది కదా. అందుకే ముందు రోజు వెళ్ళే రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే ఏంటంటే సో వచ్చేసరికి ఫ్రీ అయితే ఉంటాము. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా మొత్తం అయితే స్టీల్ సామాన్ అయితే ప్రస్తుతానికైతే అన్నీ సర్దేశాను. ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు ఏంటంటే మేము రెగ్యులర్గా దోశ పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, చట్నీస్ కానీ ఇలా మేము డబ్బాలలో పెట్టేసి అయితే పెట్టుకుంటాము. ఇంకా అవన్నీ అయితే ఖాళీ అయిపోయాయి కదా. సో అవి కూడా అయితే మొత్తం తుడిచేసి పక్కన పెట్టానమాట. సో తడంతా పోవడానికి ఆరుతుందని. సో అవి మూతలు పెట్టి పెట్టాలి కదా. సో తడి ఉంటే బాగోదని చెప్పేసి అలా బార్లిచ్చి అయితే పెట్టాను. ఇంకా వాటన్నిటిని కూడా మంచిగా వాటర్ అంతా పోయిన తర్వాత, చెమ్మంతా పోయిన తర్వాత ఇంకా ఒక దాంట్లో ఒకటైతే వేస్తున్నాను అనమాట. ఇంకా అత్తయ్య వచ్చిన తర్వాత ఇంకా అత్తయ్య అయితే తీసి వాడుకుంటారు. సో మొత్తం అయితే మంచిగా సర్దేసుకున్నాను. ఇంక ఇక్కడ స్నాక్స్ అయితే సర్దలేదని చెప్పాం కదండి. సో ఇక్కడ చూసారు కదా, బిస్కెట్ ప్యాకెట్స్ అని, కార్న్వి, మరమరాలు ఇవన్నీ అయితే మిగిలిపోయాయి ఇక్కడ. సో వాటిని అయితే వేస్ట్ చేయడం అయితే మాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు అనమాట. సో వెంటనే వాళ్ళు రావచ్చు. అందుకే ఇంకా అక్కడ ఇంటి దగ్గర కూడా ఏమీ లేవని చెప్పేసి అయితే అన్నీ తీసుకెళ్తున్నాము. ఇంక ఇక్కడ మా మామయ్య అన్నీ పెడదామని అయితే చూస్తున్నారనమాట. అక్కడ ఎలా పెడితే ఎలా సెట్ అవుతాయని. ఆ 2 బాక్సెస్ నా ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదండి, ఇది అయితే నేను తీసుకెళ్ళాలనుకుంటున్నానని. సో ఇంకా అత్తయ్య అయితే తీసుకెళ్ళు అన్నారు. సో అవి కూడా సర్దేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, చూడాలి ఎన్ని లగేజెస్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ 5 లగేజెస్ అయితే అయ్యాయి. ఇంకా ఇక్కడైతే ఒక 2 లగేజెస్ అయ్యేటట్టే ఉన్నాయి. సో చూసి నెమ్మదిగా అయితే ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఇంకా అయితే ఆ గిన్నెల పని అంతా అయిపోగానే అయితే ఇక్కడ పొయ్యి కూడా క్లీన్ చేసేసుకుందామని అయితే వచ్చానండి. సో పొయ్యి మీద ఏంటంటే అది అన్నం అయితే పొంగిందనమాట. సో అలానే వదిలేసి వెళ్తే వచ్చేసరికి అదంతా గట్టిగా అయిపోయి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా. సో అందుకే ఇంకా ఈ పొయ్యి దగ్గర కూడా ఇది మొత్తం అయితే క్లీన్ చేసుకొని ఆ పొయ్యి మీద వాటివి కూడా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో నేనైతే అసలు ఒక 2-3 అవర్స్ అయితే ఆ వంటగదిలోనే ఉన్నానండి. అవన్నీ క్లీన్ చేయడానికి అంత టైం పట్టిందనమాట. సో క్లీన్ చేసి తుడిచి షెల్ఫ్స్లలో పెట్టడానికైతే అక్కడ టేబుల్ ఫ్యాన్ చూస్తున్నారు కదా. సో కొంచెం హాట్గా ఉంది, చెమటలు వస్తాయని చెప్పేసి మా అత్తయ్య తీసుకొచ్చి పెట్టారు. కానీ అంత అయితే ఏం ఇది లేదనమాట. సో అందుకే స్విచ్ ఆఫ్ చేసేసాను నేను. ఇంకా ఫైనల్గా మొత్తం అయితే వంటగదితో పని అయితే అయిపోయిందండి. ఇంకా అయితే ఉందండి తర్వాత, అంటే మేము నైట్ డిన్నర్ అయితే చేయాలి కదా, దానికైతే మళ్ళీ రావాలన్నమాట వంటగదిలోకి. ప్రస్తుతానికైతే ఆఫ్టర్నూన్ అయితే అంతా శుభ్రం చేసి అయితే పెట్టేసుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి మంచిగా స్నాక్ ఐటమ్స్ కూడా ఒక బ్యాగ్ అయితే, ఒక సంచి అయితే నిండిపోయిందనమాట. సో ఇంకొక సంచి అయితే అవుతుంది. సో చెప్పాను కదా 2 లగేజెస్ అయ్యేట్టున్నాయి కదా అని. ఇంకా మా పాప అయితే మంచిగా టీవీలో బొమ్మలు పెట్టామన్నమాట. అలానే చూస్తుంది కొంచెం సేపు అయితే. ఇంకా వాళ్ళ నాన్నమ్మ అయితే ఎత్తుకొని కూర్చున్నారు తనని నిద్రలేవగానే. తనకు కూడా అర్థమైపోయినట్టుందండి, అంటే నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు అని చెప్పేసి వెంటనే లేచేసింది అసలుకి. ఇక్కడైతే ముందు రోజు మేము బాదం పాలు అయితే తీసుకొచ్చాము. అది ఒక ప్యాకెట్ అయితే మిగిలిందనమాట. సో అది మేము నలుగురం అయితే షేర్ చేసుకున్నాము. ఈ బాదం పాల్లో ఎక్కువ బాదం పప్పులే ఉంటాయండి. మనం తాగుతునేటప్పుడు నోటికి బాదం పప్పులు భలే తగులుతాయన్నమాట. సో ఎప్పుడు వచ్చినా కానీ నేను ఈ బాదం జ్యూస్ అయితే తాగుతానమాట గుడివాళ్ళలో. సో చక్కగా కొంచెం సేపు అయితే దాన్ని ఎంజాయ్ చేస్తూ అయితే తాగాను. అంటే అన్ని పనులు చేసి అయితే ఫుల్గా అలసిపోయాము. ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో పనులు చేయాలంటే ఎనర్జీ కావాలి కదా, అందుకే కొంచెం మధ్యలో జ్యూస్కి గ్యాప్ ఇచ్చాము. ఇంకా జ్యూస్ తాగంగానే కొంచెం సేపు అయితే అలా కూర్చొని టైం అయితే అందరితో స్పెండ్ చేసాము. ఇంకా తర్వాత బట్టలు మడతేద్దామని చెప్పేసి అయితే మార్నింగే కొన్ని క్లాత్స్ అయితే పిండేసామన్నమాట. సో దాంట్లో కూడా పెట్టుకునేవి అన్నీ ఉన్నాయి. సో అవి కూడా ఫాస్ట్గా తెచ్చి అయితే మడత పెట్టేసుకుంటున్నాను.
ఇంకా ఇక్కడ వదిలేసేటివి కూడా నీట్గా సర్దేసి షెల్ఫ్స్లో పెట్టేసుకుంటే ఇంకా మనకి వచ్చేసరికి ఏ పని ఉండదు కాబట్టి మొత్తం అయితే అన్నీ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఫైనల్గా లగేజ్ అయితే రెడీ అయిపోయిందండి. సో చూసారు కదా ఎన్ని లగేజెస్ అయినాయో, 7 లగేజెస్ అనమాట. మా పాపతో కలిపి 8th లగేజ్. సో తనని కూడా ఒకరు ఎత్తుకోవాలి కాబట్టి ఇక్కడైతే 7 లగేజెస్. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ లగేజెస్ కౌంట్ చేసుకుంటామండి. సో అదొక అలవాటు అనమాట. మళ్ళీ ఎక్కడైనా మిస్ అవుతామని చెప్పేసి ఒకసారి అలాగే మేము ల్యాప్టాప్ బ్యాగ్ బస్సులో మర్చిపోయాము. అసలు ఎంత ఇబ్బంది పడ్డామో అంటే అది పైనే ఉంది, బట్ దిగే టైంకి ఎందుకు మర్చిపోయామో తెలీదు. అసలు అలా మర్చిపోయామన్నమాట. సో తర్వాత మాకైతే అది బస్ స్టాండ్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాము. తర్వాత ఇంకా అత్తయ్య అయితే నైట్, ఈరోజు అయితే సాటర్డే కాబట్టి మేము టిఫిన్ చేస్తాం కాబట్టి నైట్ అయితే టిఫిన్కి చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మాకు దగ్గర దగ్గర 4:35 అయితే అవుతుందండి. సో ఆ టైంకే చపాతీస్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఆమె ఉన్న మిగతా గిన్నెలు కూడా తొందరగా కడిగేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే అత్తయ్య ఫాస్ట్గా అయితే చపాతీస్ అన్నీ చేసి స్టార్ట్ చేశారు. చూసారు కదా చక్కగా మా అందరికీ ఒక్కొక్కరికి ఒక 3-4 అయితే వేసుకున్నాము. అవి చాలా చిన్న చపాతీలు కదండి. సో అందుకే ఇంక ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే ఒక కొత్తది టాప్ అయితే తీసుకున్నానండి. సో దానికి నెక్కి పంపకం అయితే లేదనమాట. సో అది పంపకం కూడా చేసేసుకుందాము అని చెప్పేసి ఇక్కడ కూర్చొని అయితే పంపకం చేసుకుంటాను. ఏంటంటే ఇంకా మా మమ్మీ టైలర్ కాబట్టి ఇలా పంపకాలు చేయడము, ఉక్సులు కాజాలు వేయడము, నార్మల్గా కుట్లు వేసుకోవడం ఇవన్నీ అయితే మాకు వచ్చండి. సో ఫుల్ స్టిచ్చింగే రాదనమాట. ఇంకా మా వారైతే చూస్తున్నారు కదా, మనకి మెయిన్గా కావాల్సినవి చార్జర్స్ అండి. అవి మర్చిపోవద్దు కదా. సో మా వారైతే ఎప్పుడు ఊరు వెళ్ళినా కానీ చార్జర్స్ పెట్టుకున్నామా లేదా అని చెప్పేసి వెళ్ళేదాకా అడుగుతూనే ఉంటారనమాట. ఇంకా అయితే నేనైతే ఫ్రెష్ అయ్యాను. మా అత్తయ్య ఇంకా ఫ్రెష్ అవ్వాలన్నమాట. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసరికి ఇక్కడ సడన్గా మళ్ళీ మేము వెళ్ళిపోతున్నామని మా పిన్ని బాబాయ్ అయితే పాపని చూడడానికి అయితే వచ్చారు. సో వాళ్ళు కొన్ని బిజీస్ వల్ల వాళ్ళు రాలేకపోయారు. ఇంకా ఇప్పుడైతే వచ్చారు, ఇంకా వెళ్తున్నామని. మా పాప అయితే మళ్ళీ తనకు కూడా మంచిగా ఫ్రెష్గా స్నానం చేపించి డ్రెస్ వేసి రెడీ చేపించేసి అయితే పడుకోబెట్టాము. పడుకునే టైంకి అయితే వీళ్ళు వచ్చారు. ఇంకా మా బాబాయ్ అయితే వెతుకున్నారనమాట తన్ని కొంచెం సేపు. తనైతే లెగవలేదండి అసలుకి వాళ్ళు వెళ్ళేదాకా కూడా. సో వెళ్ళేటప్పుడు కొంచెం సేపు అలా లేచింది అనుకుంటా. ఇంకా తర్వాత అయితే లెగవలేదు. ఇంకా ఈ పాపనైతే చూసే ఉంటారు కదా. సో మా బాబాయ్ వాళ్ళ పాప అనమాట. ఇంకా అలా అయితే కొంచెం సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేశాము. ఇంకా ఆలోపు మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి నేను కూడా రెడీ అయిపోయాను. అలాగే అత్తయ్య కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసారనమాట. వాళ్ళు మాట్లాడుతూ ఉండంగానే ఇంకా అలా వాళ్ళతో అయితే కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళైతే బయలుదేరిపోయారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ కదండి. సో మేమంతా రెడీ అయిపోయిన తర్వాత అయితే టీ పెట్టుకుందామని అయితే వంటగదిలోకి వచ్చాను. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇది నా లాస్ట్ టీ అనమాట. సో ఈ బౌల్కి కూడా కొన్ని రోజులు అయితే బాయ్ చెప్తాను. మళ్ళీ పాప అన్నప్రసన్నకైతే ఎలాగో నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే రావాల్సిందే అనమాట. ఇంకా అప్పుడైతే మళ్ళీ ఇక్కడ వీడియోస్ అయితే స్టార్ట్ అవుతాయండి. సో ఇప్పటితో అయితే ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వీడియోస్ అయితే ఎండ్ కాబోతున్నాయి అనమాట. ఇంకా టీ వచ్చేసి నేను మా మామయ్యకే ప్రిపేర్ చేశాను. ఇంకా మా అత్తయ్య అండ్ మా హస్బెండ్ అయితే తాగనన్నారు, వాళ్ళు పాలు తాగేశారు. ఇంకా నేను మా ఇద్దరికైతే గ్లాస్లో పోసుకొని టీ అయితే తాగేసి అవన్నీ కడిగేసి ఇంకా ఇక్కడైతే లగేజ్ అంతా షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. సో ఆటో అయితే వచ్చేసిందండి. సో ఇక్కడైతే మా పాప అయితే మా ఓనర్ ఆంటీ వాళ్ళ అక్క కోడలతో అయితే ఆడుకుంటుంది. సో దీని పేరు రాజీ అనమాట. సో నేను రాజీ అక్క అని పిలుస్తాను. పాపను ఎత్తుకొని భలే ఇక వెళ్ళేదాకైతే తనైతే ఎత్తుకొని ఉందనమాట. ఇంకా మామయ్య అత్తయ్య అన్ని హడావుడిగా ఉన్నారు, అన్నీ రెడీ చేసి ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే బయలుదేరడానికి. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే దేవుడికి ఒక్కసారి దండం పెట్టుకొని, ఎప్పుడు వెళ్ళినా కానీ ఇలా దేవుడికి అయితే దండం పెట్టుకుంటాము. సో ఇంకా నేను మా అత్తయ్య మా పాప అందరం అయితే దండం పెట్టేసుకున్నాము. ఇంకా అత్తయ్య చెప్తున్నారు మళ్ళీ కలుద్దామమ్మా అని చెప్పేసి. ఇంకా పాప అంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తుంది కదా. సో అత్తయ్య చెప్తున్నారనమాట మళ్ళీ కలుద్దామని, మళ్ళీ అన్నప్రసన్నకు వస్తావురా అని చెప్పేసి అంటుంది. ఇంకా అలా అయితే స్టార్ట్ అయిపోయామండి. సో నా ట్రావెల్ వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోతో అయితే షేర్ చేసుకుంటాను. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్.